అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. టమోటా ఎప్పుడు రేటు పెరుగుతుందో ఎప్పుడు తగ్గుతుందో తెలియనటువంటి పరిస్థితి. రైతు వరకు వచ్చేసి కొనబోతే కొరివి అమ్మబోతే అడవి అన్నట్టుగా తయారైందని చెప్పేసి టమోటా రైతులు బాధపడుతున్నటువంటి నేపథ్యం చూడవచ్చు. నిన్న మొన్నటి దాకా 15 కేజీల బాక్సు దాదాపు 600 వరకు పోయినటువంటి నేపథ్యంలో ఈరోజు దాదాపు 100 రూపాయల నుంచి మొదలవుతుంది. 100 రూపాయల నుంచి 200, 250 వరకు మాత్రమే పలుకుతుంది. ఇటువంటి పరిస్థితులు చాలామంది రైతులు పొలాల్లో ఉన్నటువంటి టమోటా పంటను కూడా కోయడం లేదు అనేది ఒక పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నట్టు నేపథ్యం. ముఖ్యంగా చాలా చోట్లయితే మాత్రం గిట్టుబాటు ధర ఏమాత్రం గిట్టుబాటు కావడం లేదని చెప్పేసి మార్కెట్లోనే పాడబోసి పోతున్నారు అని చెప్పేసి రైతులు చెప్తున్నటువంటి నేపథ్యం. ఇటువంటి పరిస్థితుల్లో అనంతపూర్ టమోటా మార్కెట్లో చూడవచ్చు మనం, వేలం కూడా కొనసాగుతోంది. ముఖ్యంగా పై ప్రాంతాల్లోకి సరుకు ఎక్కువగా రావడం వల్లనే ఈ పరిస్థితి నెలకొంది అని చాలామంది చెప్తున్నటువంటి నేపథ్యం. ఎందుకంటే ఇప్పుడు వర్షాలు వచ్చి చాలా పెద్ద ఎత్తున టమోటా మార్కెట్కు సరుకు రావడం వల్లనే డిమాండ్ తగ్గిందని కొంతమంది చెప్తున్నటువంటి నేపథ్యం. మొత్తానికైతే మాత్రం మొన్నటి దాకా దాదాపు 600 వరకు కూడా బాక్స్ పలికినటువంటి నేపథ్యం. మరి ఈ మధ్య కాలంలో ఉన్నట్టుండి ఏకంగా టమోటా రేటు పడిపోవడం అనేది రైతులు ఇబ్బందులు పడుతున్నటువంటి నేపథ్యం. ముఖ్యంగా ఏదైతే ఉందో గిట్టుబాటు ధర కూడా మాకు ఏదైతే రైతుల కూలీలు ఖర్చు లాంటి ఇక్కడికి మార్కెట్కి పల్లెటూరు నుంచి తీసుకొచ్చినటువంటి ఏదైతే ఉందో ట్రాన్స్పోర్ట్ ఖర్చులు కూడా మాకు ఏమాత్రం గిట్టుబాటు కావడం లేదు అని చెప్పి చెప్తున్నటువంటి నేపథ్యంలో మరి చూద్దాం రైతులు కానీ ఇక్కడ మార్కెట్లో ఉన్నటువంటి ఏదైతే ఉందో మార్కెట్ వ్యవస్థకు సంబంధించిన వ్యక్తులు కావచ్చు ఏం చెప్తారు, వారి మాటల్లో వినే ప్రయత్నం చేద్దాం. అన్న, ఇప్పుడు టమోటా మార్కెట్ పూర్తిగా డౌన్ అయింది అంటున్నారు, ఎందుకు? దానికి ప్రధాన కారణం డౌన్ అయిందంటే ఎక్కువ రైతులు పంట ఎక్కువ పెట్టి పైన మార్కెట్లో గవర్నమెంట్ ఎక్స్పోర్ట్ రంగు ఇస్తుందో లేదో తెలియదు, కానీ చాలా ఇబ్బందులు పడుతున్నారు రైతు. టమాటా పెట్టిన మినిమం 60-70 కాటి నుంచి 120 లోపల అన్నీ చాలా ఎక్కువ పోతాయి. మార్కెట్లో ఒక 4-5 ఎక్కువ చూపిస్తారు అంతే. ఇంకా మిగతాటివన్నీ 120, 170, 60, 150 కూడా 4-5 పోతే కూడా బరువు మార్కెట్. మిగతాదంతా చాలా లాస్ వస్తుంది. గవర్నమెంట్ దీని మీద చర్యలు తీసుకొని ఒక మినిమం రేటు పెడితే రైతు ఏమన్నా పండియగలరు, లేదంటే రాంగ ఇబ్బంది పడుతుంది. ఏ పంట పెట్టినా రైతుకు వచ్చేళ్ళకే గిట్టుబాటు ధర లేక ఇబ్బంది పడుతుంది రైతులు. అంత రైతు అయిపోయినిచ్చి మధ్య దళారులకే బాగుపడుతున్నారు, పెట్టినోడేమో అప్పుల పాలు అవుతుంది. ఇది జరుగుతుంది ఇప్పుడు టమోటా మార్కెట్లో కూడా. ఎందుకంటే అసలు ఏమాత్రం మాకు గిట్టుబాటు కావడం లేదని రైతులు మార్కెట్లో కూడా పడేసిపోయి వెళ్ళిపోయే పరిస్థితులు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి. మొన్న నోసేలు కూడా పడినాయి, ఇచ్చిపెట్టిపోయినారు రైతులు. అట్లాదప్పుడు ఎంత ఇబ్బంది వస్తుంది. ఒక మందులు తీసుకుంటే ఎంత దళిద్రం అంటే ఎకరాకు కొట్టాలంటే 1500 కాటి నుంచి పైకే అవుతుంది. 1500 రావడం లేదు పీక్తా అంటే చేతికి. ఇట్లా ఇబ్బందులు పడుతున్నారు రైతులు. ఇప్పుడు దాదాపు మొన్నటి దాకా బాగా డిమాండ్ ఉంది అంటున్నారు, ఉన్నటువంటి పడిపోవడానికి ప్రధాన కారణం? ఉన్నట్లుండి పడిపోవడం అంటే ఇదే ఎక్కువ దిగుబడి వచ్చింది, పంట ఎక్కువ. దాన్ని ఏది రైతు రేటు ఉందంటేనే అంతా ఇరగబడి దాన్నే పెడతారు, ఇంకంతా పతనం అవుతుంది. రకాలు రేటు నీకు 10 మందికి రేటు వచ్చేళ్ళకి 50 మంది పెడతాను. ఎక్కువ పెట్టింది ఎక్కువ పెట్టి కూడా ఇబ్బంది పడుతుంది. మొన్నటి వరకు ఎంత రేటు ఉంది బాక్స్? ఇప్పుడు మొన్న మినిమం అంటే 400 నుంచి 300 నుంచి పైకి పోయింది. లాస్ట్ 200, 250 నుంచి పైకి పోయింది. అంత 20 రోజులు 15 రోజులు అటు నుంచి 600 వరకు పోయింది. ఇప్పుడు 70-60 కాటి నుంచి 120 లోపల ఎక్కువ పోతుంది. 200 అంటే అంతే. మార్కెట్లో ఒక 6-7 పోతే సచ్చింది, మిగతాటివన్నీ ఇంకా అంతే. అదే రైతులు కూడా ఉన్నారు చాలామంది, ఏం చెప్తారు వారి మాటలు? అన్న, ఏంటి ఎలా ఉంది పరిస్థితి ఇప్పుడు? చాలా ఆందోళనగా ఉంది సార్. మాకైతే గిట్టుబాటు ధర లేదు. ఇప్పుడు వచ్చేసి ఎంతో పెట్టుబడి పెట్టినాము, 5వ కటింగే 100, 110, 120 అంతే. చాలా ఈ ఆందోళనగా ఉంది సార్ మాకైతే పరిస్థితి. మొన్నటి నుంచి అట్లే ఉండదు సార్. 5 కటింగ్లు అవుతుంది, చాలా తగ్గిపోయింది సార్. 2 నెలల క్రితం మేము లేము సార్. అదే కదా సార్, మాకు తెలియదు ఎందువల్ల ఏం కథ. వర్షాలు అయితే ఏం పెద్దగా లేదు, దిగుబడి కానీ లేదు. మాకైతే చాలా ఇదిగా ఉంది సార్. దానికి టమోటా పంటకి ఆందోళనకరంగా రైతులు ఏం లేదు, విషం తాగి చావడం తప్ప రెండోది ఏంది లేదు. ఈ రేట్లు ఏంది 5 కటింగ్లు అయిపోయినాయి.
100, 120, 130 ఒక ప్లాట్ పోయింది, ఒక కటింగ్ ఒకటి 120, 100 పోయింది. ఇంక ఇలా ఉంటే ఇంకేంది, ఇంకేం లేదు. ఇప్పుడు మార్కెట్లో టమాటా మార్కెట్ రేటు తగ్గడానికి ప్రధాన కారణం ఏంటి? స్టాక్ ఎక్కువ ఉంది స్టాక్ ఎక్కువ ఉంది. అది కాక వర్షాలు ఎక్కువ పడినాయి, దాని నుంచి రేట్ డౌన్ అయింది. ఇక్కడ టై మార్కెట్కి సరికి ఎక్కువ వస్తుంది. నాసిక్, మహారాష్ట్రలో నాసిక్, ఇక్కడ తమిళనాడు చింతామణి, కోలారం అని వర్షాల వరకు ఎక్కువ పడినాయి, స్టాక్ కూడా ఎక్కువ ఉంది. ఇప్పుడు గతంలో ఈ మధ్య కాలంలోనే రేట్లు బాక్స్ ఎంత పోయేది, ఇప్పుడు ఎంత పోతుంది? ఈ మధ్యకాలంలో 400, 600 దాకా నడిచింది, 400 నుంచి 600 దాకా నడిచింది. మళ్ళీ ఇప్పుడు వచ్చి స్టాక్ ఎక్కువ అయ్యేదానికి 100 నుంచి 250 వరకు ప్రస్తుతానికి నడుస్తుంది. అంటే ఎన్ని కేజీల బాక్స్? 100 రూపాయలు పోతే ఎంత మటుకు గిట్టుబాటు అవుతుంది? ఇప్పుడు ఇది వచ్చి అనంతపూర్ 15 కేజీల బాక్స్. ఈ 15 కేజీల బాక్స్ 300 పోతే మనకు ఒక రకంగా గిట్టుబాటు ధరకు వస్తుందినా. 100 రూపాయలు పోతే గిట్టుబాటు కాదునా, నష్టం వస్తుంది. ఇప్పుడు రైతులు టమోటా అసలు తెంపడం, పొలాల్లో పంట కూడా తెంపడం లేదంటే ఎందుకు ప్రధాన కారణం? ఇదే ధర తగ్గిపోతుంది, గిట్టుబాటు ధర తగ్గిపోతుంది. అది కాక పల్లెట్లో కూలీలు కూడా దొరకలేదు, కొంచెం దొరకనేదానికి ఆడ ఆగిపోతాయి, ఆ కాయలు అన్నీ డ్యామేజ్ అవుతున్నాయి, అన్నీ కొంతమంది కట్ చేయలే. 150 నుంచి 250 దాకా పోతాను. టాప్ అయితే 250, 100 రూపాయల నుంచి స్టార్ట్. ఇంతకుముందు బాగుపోతాను ఆగస్టు ఫస్ట్ నెల నుంచి, ఫస్ట్ నుంచి ఆగస్టు 20 దాకా బాగుపోయింది. ఆగస్టు 20 నుంచి తగ్గింది. ఇప్పుడు చాలామంది రైతులు రేటు డిమాండ్ లేదని చెప్పేసి పంట కూడా కోత కోయడం లేదని కొంతమంది కూలీలు లేదన్న, ఇవి కూలీలు కూడా గిట్లేదు, కొద్దిగా తక్కువ వేస్తాను అన్న. 100 లోపల వేసేటి కూలీలు కూడా గిట్లేదు వాళ్ళకి. ఎందుకు ఇట్లా రేట్లు ఉన్నట్టుండి డౌన్ కావడానికి ఏమో? మొత్తం అంతలాగా స్టార్ట్ అయింది నా స్టాక్ ఎక్కువ వస్తుంది, స్టాక్ వచ్చింది అంతలాగా స్టార్ట్ అయింది నా లోకల్లో ఎక్కడెక్కడంతా స్టార్ట్ అయింది, నట్టు డౌన్ అయిపోయింది. అంటే సరుకు ఎక్కువ రావడం వల్లనే ఈ సరుకు అయితే మామూలుగానే వస్తుంది నా. మొత్తం అక్కడ మహారాష్ట్ర అక్కడంతా నాసిక్ స్టార్ట్ అయినాయి నా మార్కెట్లో, అక్కడ లోకల్ దొరుకుతానే ఇక్కడ తగ్గిపోయింది నా. ఏం చేయాలి? గిట్టుబాటు ధర కావాలంటే మీకు రైతులకు ఏం చేయాలంటే? ఏం చేయాలి? ప్రభుత్వం ఆదుకోవాలి. ఏం చేయాలి? ప్రభుత్వం ఏదో కానీ తక్కువైనప్పుడు ప్రభుత్వం ఆదుకుంటే సరిపోతుంది. ఎట్లా ఉందన్నా రేటు? ఇప్పుడు ఎట్లా ఉంది టమాటో రేట్? ఎలా పూర్తి డౌన్లో ఉంది కదా, రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకు ప్రధాన కారణం? అది ఏమన్నా మనకేం తెలుస్తుంది? సరుకు ఎక్కువ రావడం, సరుకు ఏడుంది ఎక్కువే లేదు కదా, పైన వర్షాలు ఎక్కువ ఉన్నాయని అంటున్నారు, అదే సమస్య. అంటే చాలామంది రైతులు గిట్టుబాటు కూడా కాదు అని చెప్పేసి పొలాల్లో పంట కూడా కోయడం లేదు. అవును, వాస్తవం. లేబర్ కూలీలు ఎక్కువ ఉన్నాయి, దానివల్ల నష్టం ఎక్కువ వస్తుంది, పెట్టుబడులు కూడా రావట్లేదు, అదే ప్రధాన కారణం. ఎంత అవుతుంది ఎకరాకి? మామూలుగా పంట టమోటాకి ఎకరాకి ఎంత అవుతుంది? ఒక్కొక్క రైతు పెట్టుబడి పెట్టేదాన్ని బట్టి ₹1,00,000 వరకు కూడా వస్తుంది అన్న. దాంట్లో మరి కోత స్టార్ట్ అయిన వాళ్ళ నుంచి లేబర్ ఖర్చు ఉంటుంది, ట్రాన్స్పోర్ట్ ఖర్చు ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి, స్ప్రేయింగ్స్ అవన్నీ. ఇప్పుడు ఈ మధ్య కాలంలో మొన్ననే బాగా విపరీతమైన డిమాండ్ ఉంది, అప్పుడు ఎంత పోయింది, ఇప్పుడు ఎంత పోతుంది రేటు బాక్స్? అప్పుడు బాగానే 500, 600 నడిచినాయి, ఇప్పుడు 100 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు 100 రూపాయలు పోతే గిట్టుబాటు అవుతుంది అంత సరిపోదన్నా, ఇప్పుడు లేబర్ పీకిన కూలు మాత్రమే వస్తాయి. ఎందుకు రైతులు చాలామంది కూడా మార్కెట్లోనే పడేసిపోతున్నారు, ఎందుకు ప్రధానంగా? అంతే కదన్నా, ఇక్కడ పోనప్పుడు నోసేలు ఉన్నప్పుడు ఇంకేం చేస్తారు, పడేసిపోవడమే దానికి. ఇది చూడవచ్చు ఇక్కడ అనంతపూర్ మార్కెట్, టమోటా మార్కెట్లో అయితే మాత్రం భారీగా రైతులు అయితే మాత్రం వస్తున్నారు. మొన్నటి దాకా నెల క్రితం అయితే మాత్రం దాదాపు 500 నుంచి 600 దాకా కూడా ఒక బాక్సు 15 కేజీల బాక్సు వెళ్ళినటువంటి నేపథ్యం అయితే ఈరోజు దాదాపు 100 రూపాయల నుంచి మొదలవుతుంది. ఇటువంటి పరిస్థితి పై ప్రాంతాల్లో వర్షాలు ఎక్కువ రావడం, అందులో ఎక్కువ సరుకు కూడా ఎక్కువగా వస్తున్న పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఏమాత్రం డిమాండ్ ఉండడం లేదు అని చెప్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఎకరాకు దాదాపు ఎంతో భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టి పంట సాగు చేస్తే ఏకంగా ఈరోజు అయితే మాత్రం ఒక్కొక్క రోజు నో సేల్ కూడా, ఎందుకంటే అసలు సరుకే తీసుకున్నటువంటి పరిస్థితులు నెలకొన్నాయి కాబట్టి చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నాం టమోటా రైతులు. ఎందుకంటే ప్రభుత్వ పరంగా ఏదైతే టమోటా జ్యూస్ ఫ్యాక్టరీలు కూడా నిర్మిస్తే ఇక్కడ ప్రాంత ప్రజలు చాలా ఆనందపడతారు, రైతులు ముఖ్యంగా లాభపడతారని చెప్తున్నటువంటి
పరిస్థితులు. ఇటువంటి పరిస్థితుల్లోనే అనంతపూర్ మార్కెట్లో మొన్నటిదాకా మాత్రం మేము ఏదైతే ఉందో దాదాపు 600 బాక్స్ 600 రూపాయలు కూడా పలికిన పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఈరోజు ఏకంగా 100 రూపాయల నుంచి మొదలవుతున్నాయి. కొంచెం సరుకు బాగుందంటే 200, 250 వరకు వెళ్తుంది. అయితే మాత్రం రైతుకు తీవ్రంగా నష్టపోతున్నటువంటి, ఎందుకంటే రైతు కూలీలు తెంపడానికి కూడా కూలీలకు కూడా భారీగా ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి ట్రాన్స్పోర్ట్ ఉంటుంది. ఇటువంటివన్నీ దృష్టిలో పెట్టుకొని కనీసం 200 పైన బాక్స్ పోతే రైతుకు గిట్టుబాటు అవుతుంది. లేదంటే 200 లోపు అయితే మాత్రం పూర్తిగా, ఎందుకంటే పెట్టిన పెట్టుబడులు కూడా రావు అని చెప్పేసి రైతులు వాపోతున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సుధాకర్తో చెల్లకెనాడు RTV అనంత. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.